మనం ఓటు వేసి వెనక్కి వచ్చేస్తాం. వేలిపై ఉన్న గుర్తును అందరికీ గర్వంగా చూపిస్తాం. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మనం నొక్కిన ఆ ఒక్క బటన్ మన భవిష్యత్తును తెలిసే ఆ ఒక్క ఓటు ఆ బాక్సులు ఎంత భద్రంగా ఉంటుంది? పోలింగ్ ముగిసిన క్షణం నుండి కౌంటింగ్ రోజు ఫలితం వచ్చేంత వరకు ఆ ఈవీఎంలు ఎక్కడికి వెళ్తాయి? అసలు ఈవీఎంలను స్టోర్ చేసే స్ట్రాంగ్ రూమ్ అంటే ఏమిటి? అక్కడ 3 లేయర్ ప్రొటెక్షన్ ఎలా ఉంటుంది? చాలా మందికి ఉండే అనుమానం ఏంటంటే పోలింగ్కి మరియు రిజల్ట్స్కి ఉన్న గ్యాప్లో ఓట్లను మార్చే అవకాశం ఉందా? ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చా? వీటన్నింటికి సమాధానం ఈ వీడియోలో చూడబోతున్నాం. మన ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటును కాపాడడానికి ఎన్నికల సంఘం ఎలా కష్టపడుతుందో స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. పోలింగ్ సమయం సాయంత్రం 6 గంటలు అవ్వగానే కంట్రోల్ యూనిట్లో ఉండే క్లోజ్ బటన్ను ప్రిసైడింగ్ ఆఫీసర్ నొక్కుతారు. ఒక పోలీస్ స్టేషన్కు ఇన్ఛార్జ్గా ఉండి అక్కడ ఓటింగ్ ప్రక్రియ అంతా సజావుగా జరిగేలా పర్యవేక్షించే ప్రధాన అధికారి ప్రిసైడింగ్ ఆఫీసర్. ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ క్లోజ్ బటన్ నొక్కడంతో ఆ సెంటర్లో పోలింగ్ కంప్లీట్ అవుతుంది. ఈ బటన్ నొక్కగానే ఈవీఎం సాఫ్ట్వేర్ పరంగా లాక్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఈవీఎం బటన్లో ఏ ఒక్క బటన్ నొక్కినా పనిచేయదు. ఇది ఎందుకు ముఖ్యమంటే పోలింగ్ సమయం అయిపోయిన తర్వాత ఎవరైనా దొంగ ఓట్లు వేయాలని చూసినా ఆ బటన్ నొక్కడం వల్ల అది అసాధ్యమవుతుంది. పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత మిషన్లను ఖాళీగా వదిలేయరు. అక్కడ ఒక పెద్ద సీలింగ్ ఆపరేషన్ జరుగుతుంది. ఈవీఎం కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ మరియు వీవీప్యాట్లను వాటి కేటాయించిన ప్రత్యేక బాక్సులలో ఉంచుతారు. బాక్సుల చుట్టూ పింక్ పేపర్ స్లిప్స్ వేస్తారు. వీటిపై ఒక ప్రత్యేక సీరియల్ నెంబర్ కూడా ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సీళ్లపై ప్రిసైడింగ్ ఆఫీసర్తో పాటు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన అధికారులు కూడా సంతకాలు చేస్తారు. ఏ నియోజకవర్గం, ఏ పోలింగ్ స్టేషన్ అనే వివరాలతో కూడిన ట్యాగ్ను కూడా కడతారు. ఒకవేళ కౌంటింగ్ రోజున ఈ సీల్ కొంచెం చిరిగినా లేదా నెంబర్ మారినా ఏజెంట్లు వెంటనే అభ్యంతరం తెలుపవచ్చు. అందుకే ఈ ఈవీఎం బాక్స్లోని ట్యాంపరింగ్ చేయడం దాదాపు అసాధ్యం. ఫారం 17C చాలా మందికి తెలియని అసలు మ్యాజిక్ ఈ ఫారం 17Cలో ఉంటుంది. దీనిని ఓట్ల రికార్డు అంటారు. పోలింగ్ స్టేషన్లో మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంతమంది ఓటు వేశారు, ఎంతమంది ఓటు వేయడానికి వచ్చి రిజిస్టర్లో సంతకం చేసి మళ్ళీ వేయకుండా వెళ్ళిపోతారు, ఇలాంటి ప్రతి వివరాలు ఈ ఫారం 17Cలో ఉంటుంది. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఈ ఫారం పైన సంతకం చేసి అక్కడున్న ప్రతి రాజకీయ అభ్యర్థికి ఒక కాపీని ఇస్తారు. కౌంటింగ్ రోజున కౌంటింగ్ సెంటర్లో ఈవీఎం బాక్స్ ఓపెన్ చేయగానే ముందుగా ఆ మెషిన్లో ఉన్న ఓట్ల సంఖ్యను రాజకీయ అధికారుల దగ్గర ఉన్న ఫారం 17Cలోని ఓట్ల సంఖ్యతో సరిచూస్తారు. రెండూ ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. ఒక్క ఓటు తేడా వచ్చినా లెక్కింపు ఆపేస్తారు. కాబట్టి మిషన్లు సీల్ అవ్వడం మాత్రమే కాదు, ఆ మిషన్లో ఎన్ని ఓట్లు ఉన్నాయనే లెక్క కూడా ముందే రాజకీయ అభ్యర్థుల దగ్గర ఉంటుంది. కాబట్టి కౌంటింగ్లో ఓట్లు తారుమారు అవుతాయని భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ ఈవీఎంలను స్టోర్ చేయడానికి తీసుకువెళ్తారు. ప్రతి వాహనానికి ముందు వెనక బలమైన పోలీసుల రక్షణ ఉంటుంది. మెషిన్లను తీసుకువెళ్లే ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకింగ్ అమర్చి ఉంటుంది. ఆ వాహనం ఏ దారిలో వెళ్తుంది, ఎక్కడ ఆగుతుందన్న ప్రతి ఒక్క విషయాన్ని కంట్రోల్ రూమ్ ట్రాక్ చేస్తూ ఉంటుంది. రాజకీయ అభ్యర్థులు ఈ వాహనాల వెంట సొంత కార్లలో వెళ్లే అనుమతి కూడా ఉంటుంది. ఎక్కడా బాక్సులు మార్చకుండా వారి కళ్ళతోనే చూస్తూ వెళ్ళొచ్చు. 3 లేయర్ సెక్యూరిటీ. లేయర్ 1 ఇక్కడ బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ లేదా సిఐఎస్ఎఫ్ వంటి కేంద్రానికి సంబంధించిన మిలిటరీ సంస్థలు 24 గంటలు తుపాకులతో కాపలా ఉంటాయి. వీరికి ఎవ్వరూ ఆర్డర్లు వేయలేరు. కేవలం ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారమే నడుచుకుంటారు. లేయర్ 2 ప్రొటెక్షన్. దీని వెనుక స్టేట్కు సంబంధించిన పోలీసు బలగాలు ఉంటాయి. లేయర్ 3 ప్రొటెక్షన్. లోకల్ పోలీస్ సంస్థలు కాపలా ఉంటాయి. బయట వ్యక్తులు ఎవ్వరి లోపలికి రాకుండా, అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వీరు ఎప్పుడూ చూస్తూ ఉంటారు. ఆ తర్వాత మిషన్స్ని ఒక రూమ్లో ఉంచుతారు. ఆ గదిని స్ట్రాంగ్ రూమ్ అంటారు. ఆ గదికి 2 తాళాలు వేస్తారు. ఒక తాళం జిల్లా ఎన్నికల అధికారి డిఈఓ దగ్గర ఉంటే రెండో తాళం రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్ఓ దగ్గర ఉంటుంది. అంటే ఇద్దరు అధికారులు కలిస్తేనే ఆ గది ఓపెన్ అవుతుంది. తాళాలు వేసిన తర్వాత ఆ రూమ్కి పేపర్ సీల్ వేసి దానిపై రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు సంతకాలు కూడా చేస్తారు. రూమ్ బయట ప్రతి అంగుళాన్ని కవర్ చేసేలా కెమెరాలు ఉంటాయి. ఒకవేళ పొరపాటున కరెంటు పోయినా పని చేసే విధంగా భారీ బ్యాకప్ యూపీఎస్ జనరేటర్స్ ఉంటాయి. ఈ కెమెరా ఫుటేజ్ని బయట 24 గంటలు ఎల్ఈడి స్క్రీన్లో చూపిస్తారు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వీటిని లైవ్లో చూడొచ్చు. స్ట్రాంగ్ రూమ్ ఉన్న బిల్డింగ్ బయట రాజకీయ పార్టీలు వాళ్ళ సొంత టెంట్లు వేసుకొని వీటిని చూస్తూ ఉంటారు. చాలా మందికి అనుమానం ఉంటుంది, ఎవరైనా లోపలికి వెళ్ళి ఏదైనా చేస్తారేమో అని. కానీ స్ట్రాంగ్ రూమ్ లోపలికి వెళ్ళాలంటే కలెక్టర్కు కూడా పర్మిషన్ ఉండదు. అక్కడ ఉన్న లాగ్ బుక్లో సంతకం చేయాలి. వెళ్ళిన ప్రతిసారి కారణం చెప్పాలి. అందుకే ఓట్లు తారుమారయ్యే అవకాశం దాదాపు అసాధ్యం. కౌంటింగ్ రోజు ఏం జరుగుతుంది? కౌంటింగ్ రోజు అనేది ఎన్నికల ప్రక్రియలో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టం. ఆ రోజున ప్రతి విషయాన్ని చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తారు. సాధారణంగా ఉదయం 8 గంటలకు లెక్కింపు మొదలవుతుంది. ప్రతి నియోజకవర్గానికి ఒక కౌంటర్ హాల్ ఉంటుంది. ఇందులో సాధారణంగా 14 టేబుల్స్ ఉంటాయి. ప్రతి టేబుల్ వద్ద 3 సిబ్బంది, కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ మరియు అబ్జర్వర్ ఉంటారు. అలాగే ప్రతి రాజకీయ పార్టీ తరపున ఒక కౌంటింగ్ ఏజెంట్ ప్రతి టేబుల్ దగ్గర కూర్చొని గమనిస్తూ ఉంటాడు. వీళ్ళ మధ్య ఒక ఇనుము జాలి ఉంటుంది. అది అధికారులకు మరియు రాజకీయ నాయకులకు మధ్య ఒక అడ్డుగా ఉంటుంది. ఉదయం 8 గంటలకు మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఈవీఎం లెక్కింపు మొదలవ్వడానికి అరగంట ముందే వీటిని మొదలు పెట్టాలి. పోస్టల్ బ్యాలెట్లు ఓట్లంటే ఎన్నిక విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, సైనికులు మరియు సర్వీస్ ఓటర్లు వీటిని వేస్తారు.
వాళ్ళు డైరెక్ట్గా పోలింగ్కి వచ్చి ఓట్లు వేయలేరు కాబట్టి ఈ పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓట్లను వేస్తారు. ఇలా వేసిన పోస్టల్ బ్యాలెట్ల ఓట్లనే మొదట లెక్కిస్తారు. ఈ లెక్కింపు తర్వాత ఈవీఎం లెక్కింపు మొదలవుతుంది. స్ట్రాంగ్ రూమ్ నుండి బయటకు తీసిన ఈవీఎం బాక్సుల సీళ్లను మొదట రాజకీయ ఏజెంట్లకు చూపిస్తారు. రాజకీయ నాయకుల సంతకాలు మరియు సీరియల్ నెంబర్లు సరిచూసుకున్న తర్వాతే బాక్స్ని ఓపెన్ చేస్తారు. కంట్రోల్ యూనిట్లోని రిజల్ట్ బటన్ పైన ఉన్న సీల్ని తీసి దాన్ని నొక్కుతారు. వెంటనే ఆ మిషన్లోని ఏ పార్టీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి అని డిస్ప్లే అవుతుంది. ఉదాహరణకి ఒక నియోజకవర్గంలో 280 పోలింగ్ స్టేషన్లు ఉంటే ఒక రౌండ్కి 14 మిషన్ల చొప్పున మొత్తం 20 రౌండ్లు లెక్కింపు పూర్తవుతుంది. ప్రతి రౌండ్ ముగియగానే రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్ఓ ఫలితాన్ని అధికారికంగా మైక్లో ప్రకటిస్తారు. ఇలా లెక్కింపు మొత్తం పూర్తయిన తర్వాత ఈవీఎం డిస్ప్లేలో చూపించిన నెంబర్ కరెక్టా లేదా అని పరీక్షలు మొదలు పెడతారు. మనం ఓటు వేసిన తర్వాత స్లిప్లు వస్తాయి. ఆ స్లిప్లన్నీ వీవీప్యాట్ అనే ఒక బాక్స్లో స్టోర్ చేస్తారు. ప్రతి నియోజకవర్గంలో 5 వీవీప్యాట్ మిషన్లోని కాగితపు స్లిప్లని తీసి చేత్తో లెక్కిస్తారు. ఈ స్లిప్లలో ఉన్న లెక్క ఈవీఎం డిస్ప్లేలో ఉన్న లెక్క కరెక్ట్గా ఉండాలి. ఒకవేళ లెక్క కరెక్ట్గా లేకపోతే స్లిప్లలో ఉన్న లెక్క ఫైనల్ అవుతుంది. ఇక్కడ చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే ఈవీఎం డిస్ప్లేస్లో రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా వీవీప్యాట్ స్లిప్లని ఎందుకు లెక్కిస్తారు? రిజల్ట్పై ఎవరికీ ఎలాంటి అనుమానం ఉండకూడదని సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వాటిని లెక్కిస్తారు. ఈ లెక్కలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ప్రతిదీ సవ్యంగా ఉందని నిర్ధారించుకున్నాక రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్ఓ ఫామ్ 21E పూర్తి చేసి విజేత పేరును అధికారికంగా ప్రకటిస్తారు. గెలిచిన అభ్యర్థికి సర్టిఫికేషన్ ఆఫ్ ఎలక్షన్ ని అందజేస్తారు. ఈ సర్టిఫికేట్ పొందిన క్షణం నుండి ఆ వ్యక్తి అధికారికంగా ఆ నియోజకవర్గం ప్రతినిధి ఎమ్మెల్యే లేదా ఎంపీ అవుతాడు. చూశారుగా, మనం వేసే ఒక్క ఓటు కాపాడడం వెనుక ఎన్ని వేల మంది శ్రమ, ఎన్ని అంచెల భద్రత ఉందో. పోలింగ్ రోజున ఆ క్లోజ్ బటన్ నొక్కినప్పటి నుండి కౌంటింగ్ రోజున రిజల్ట్ బటన్ నొక్కే వరకు ప్రతి ఒక్క విషయం పక్కా ప్లానింగ్తో జరుగుతుంది. భారతదేశం లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు నిర్వహించడం అంటే మామూలు విషయం కాదు. ఈ వ్యవస్థపై మనకు నమ్మకం ఉండాలి. ఈ సమాచారం మీకు నచ్చితే ఇతరులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఓటరు ఈ విషయం గురించి తెలుసుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తెలుగు ట్రూత్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.